నాయకుడు జాగ్రత్తగా భూమిలో దొరికిన డైరీని చదువుతాడు. అది ఆనంది అనే యువతి డైరీ. దశాబ్దాల క్రితం ఆ భూతాలున్న హవేలీలో ఆమెను బలి ఇచ్చారని అందులో రాసి ఉంది. ఆ డైరీలో ఆమెను ఎలా చిక్కబెట్టి, హింసించి, చివరికి బ్రతికే కాల్చి చంపారో వివరంగా ఉంది. వారి రహస్యాలను కాపాడుకునేందుకు అలా చేశారని, తర్వాత లక్ష్మి మరియు రాఘవ్పై శాపం పెట్టిన అదే పూజారి వర్గం దీనికి కారణమని తెలుస్తుంది. ఆమె చివరి మాటలు: వాళ్లను నేను ఎప్పుడూ క్షమించను, ఒక రోజు తిరిగి వస్తాను అని హెచ్చరిస్తుంది. ఆ రాత్రే గ్రామస్తులు శిథిలాల దగ్గర విచిత్రమైన కాంతులు మెరుస్తూ ఉండడం గమనిస్తారు. గేదెలు సమీపంలోని బావుల నీటిని తాగడానికి కూడా వెనుకాడతాయి. చెట్లు ఒక రాత్రిలోనే వాడిపోతాయి. గుడిలో పవిత్రమైన గంట ఎలాంటి హెచ్చరిక లేకుండా పగిలిపోతుంది. జపాలు చేసి శాంతిని పొందాలన్న ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. నాయకుడు ఆనంది ఆత్మ మేల్కొంటుందని గ్రహిస్తాడు. గోడల మీద నీడలు జారుతూ, గోర్లు ఉన్నట్లుగా వంకరగా మారతాయి. గ్రామస్తులు లోతైన నిద్రలోకి వెళ్లి, భయంకరమైన చలితో భుజాలను ఎవరో పట్టుకున్నట్లు మేల్కొంటారు. ఒక వ్యక్తిపై ఆత్మ ఆధిపత్యం చేసి, రక్తాన్ని అర్పించకపోతే అగ్ని మొత్తం గ్రామాన్ని దహనం చేస్తుంది అని అరుస్తాడు. నాయకుడు పురాతన గ్రంథాలు, మంత్రాలు, తాయెత్తులను సేకరించి ముందున్న భయంకరమైన రోజులకు సిద్ధమవుతాడు. అతను మళ్లీ టార్చ్తో భూగర్భ గదికి వెళ్తాడు. అక్కడ అతను ఇంకా భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు. రాయి లోపల సగం కూడిపోయిన ఒక విగ్రహం, ఎండిన రక్తంలాగా నల్లని మరకలతో కప్పబడి ఉంది. దాని చుట్టూ చెక్కిన విచిత్రమైన చిహ్నాలు దగ్గర పడుతున్న కొద్దీ మసకగా వెలుగుతాయి. ఒక చల్లని గుసగుస ఇలా చెబుతుంది: నన్ను విముక్తం చేయి, లేకపోతే నీలా నశిస్తావు. గోడలే జీవించి కంపిస్తున్నట్లుగా గది వణుకుతుంది. నాయకుడు వెనక్కు తగ్గుతుండగా గాలి హిమశీతలంగా మారుతుంది. నీడల నుండి ఒక వెలిగే రూపం వెలువడుతుంది. ఆనంది ఆత్మ. ఆమె ముఖం పాలిపోయినట్లు, కళ్లలో నీలి జ్వాలలు మండుతున్నట్లు ఉంది. ఆమె వక్రంగా నవ్వుతుంది. ఆ నవ్వులో దుమఖం కూడా ఉంది, క్రూరత్వం కూడా ఉంది. ఆమె ఇలా ప్రకటిస్తుంది: లక్ష్మి శాపం మొదటే, నేను ఎన్నటికీ ఆరని అగ్ని. నాయకుడు భయంతో నిలిచిపోతాడు. ఆమె తన చేతుల్లో నల్లని శక్తిని వెలిగిస్తూ అతని వైపు ముందడుగు వేస్తుంది.